వేసవి కాలంలో చల్లగా కూల్ డ్రింక్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త. ఆ కూల్ డ్రింక్ ఎప్పుడు తయారు చేశారో ఏమో. అది తాగారంటే మీ ప్రాణాలు గాల్లో కలిసినట్టే. అలాంటి సంఘటనే సంగారెడ్డిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్లతో ఏర్పాటు చేసిన పట్నం హైవే అనే హోటల్లో గురువారం రాత్రి ఇద్దరు సదాశివపేట పట్టణానికి చెందిన యువకులు పట్నం హైవే రెస్టారెంట్కి వెళ్లి కూల్ డ్రింక్ తీసుకుని తాగారు. ఒక సీసాలో కూల్ డ్రింక్ సగం తాగేసరికి ఒక్కసారిగా ఆ యువకుడు వాంతులు చేసుకోవడం గమనించిన అతని మిత్రుడు డ్రింక్లో ఏమో ఉంది అని పసిగట్టి చూడగా అందులో ఎప్పుడో చనిపోయిన ఒక చిన్న బల్లి దర్శనమిచ్చింది. అది చూసిన వెంటనే హోటల్ యజమానిని వెళ్లి అడగ్గా పొంతనలేని సమాధానం చెప్పి మాట దాటేస్తున్నాడు. అసలు ఆ కూల్ డ్రింక్ మేము తయారు చేయలేదు, మాకేం సంబంధం ఉంది అని తిరిగి ఆ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడ్డం, నీకు నచ్చింది చేసుకో అంటూ మాట్లాడుతున్నారని ఆ యువకులు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క హోటల్లో గతంలో కూడా మంచినీటి సీసాలో పురుగులొచ్చాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఆహార భద్రతా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న హోటల్ యాజమాన్యాలపై కనీస చర్యలు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ హోటల్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.